నీ విరించి హాస్పిటల్ కూడా తీసేసేయి. నువ్వు ఇక్కడ దాని కాదు, నువ్వు రాని తెలంగాణ మాట్లాడకు, గలీజ్ ఉంటుంది. అర్థమైందా? నువ్వు ఫస్ట్ తెలుసుకో, నువ్వు అటా ఇటా తెలుసుకో. ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడదు. చూడండి మిత్రులు, నేను ఏమంటున్నా ఈ గురించి, తర్వాత మీ కామెంట్ చదువుతా. ఇది కాకుండా తెలంగాణ శ్యామ్ మీద వాడు మార్వాడు కాల్ చేసి నేను గోరక్షణ సమితి అని చెప్పి శ్యామ్ ఆడియో రికార్డ్ చేసిండు, బెదిరిస్తున్నాడు. సంపుతం ఎవడరా నువ్వు చంపడానికి వచ్చినావు తెలంగాణకి? ఉప్పు అమ్ముకోవడానికి వచ్చినావు, లేకపోతే ఇంకో ఆడ బతుదరి లేక వచ్చినావు. ఆడ అరేబియా సముద్రం ఉంది, ఆడ ఎడారి ఉంది, ఏం లేదు కాబట్టి కొంతమంది ఉప్పు అమ్ముకోవడానికి వచ్చారు. కచరం అంటే ఎడ్ల బండి మీద పట్టుకొని వచ్చి వీళ్ళు ఉన్నాయి లేని అని పట్టుకొని వచ్చారు బతుకుదెరు కోసం. బతుకుదెరుకు వచ్చిన వాడికి బతుకుదెరు లేకుండు ఎవడేమంటున్నాడు? ఇన్నేళ్ళు ఏమనలే కదా. దొంగ కొడుకులు అభివృద్ధి కానియారు, ఒకటి ఏం చేయనియారు. నేను ఎంఐఎంను ఓడిమెచ్చుకుంటున్నా, ఎంఐఎం తిడతలేం. వాడు తడి చెత్త నువ్వు పొడి చెత్త అని తిడతానే ఉన్నాం కదా, వాడిని ఓడిమెచ్చుకున్నారా? కాంగ్రెస్ అయితే వాళ్ళకి ముస్లింల కోసం అంతా అభ్యున్నతి ఫేవర్ చేస్తే కాంగ్రెస్, ఎంఐఎం ఉన్నప్పుడు కాంగ్రెస్ 70 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఎంఐఎం ఒక 7 సీట్లకే పరిమితం, ఓల్డ్ సిటీకి. అర్థమైందా? నీ బీజేపీ వచ్చినాక వాడు జాతీయ పార్టీ అయ్యిండు, వాడు అధికారికంగా చెప్పిండు. కాంగ్రెస్ ఉన్నప్పుడు వాని 2014 కంటే ముందు వాని మొత్తం ఆస్తి ఎంత ఎంఐఎం ఉంది? 5,000 కోట్లు. ఇవాళ 50,000 కోట్లకు అయింది. ఎట్లయితుంది? బీజేపీ ఏడ పోటీ చేస్తే ఎంఐఎం పోటీ చేస్తుంది. వీడు పోయి హిందువులను తిట్టిపిస్తారు, హిందువులని అక్కడ తిట్టిపియగానే ఆ లేనివానికి మతం ఫీలింగ్ తెప్పించి ముస్లింల ఓట్లు వాడు దొబ్బుకోబోతున్నాడు, ఇక హిందువుల ఓట్లు వీడు దొబ్బుకోతున్నాడు మతం పేరు మీద. ఎవడు ఇన్ని పార్టీలకు చెందిన నాయకుల మీద, కాంగ్రెస్ కానీ ఇంకో పార్టీల నాయకుల మీద సిబిఐ ఈడీ ఐటీ దాడులు జరిగినాయి. ఎవరి మీద జరగలే? 2 పార్టీలకు చెందిన వాళ్ళ మీద జరగలే. ఒకటి బీజేపీ, 2 ఎంఐఎం. మీరిద్దరు కలిసి దేశాన్ని సంకనాకించుకుంటా మళ్ళీ మా ప్రజా సమస్యల గురించి ఒక్క దాని మీద చర్చ లేకుండా చేసేసి మళ్ళీ మధ్యలో కాంగ్రెస్ తిడితే ఏమవుతుంది? ఎస్, దేశ ప్రజల కోసం అందరినీ సమానంగా చూస్తాం. తప్పు చేస్తే హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా వాడిని శిక్షిస్తాం. వాళ్ళ యొక్క వ్యక్తిగత విశ్వాసాల తెరువు మేము పోము, ఎవరికి నచ్చిన వాడిని మొక్కోవచ్చు. కానీ తప్పు చేస్తే ఏ మతమోనైనా ఒకటే విధంగా ట్రీట్ చేస్తాం. మతం అనేది వ్యక్తిగతం, మతాలకు సంబంధం లేదు. నేరస్తునికి మతానికి సంబంధం లేదు, కులానికి మతానికి. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మార్వాడి అనే ఒక వ్యక్తి ఒక తెలంగాణ వ్యక్తిని కొట్టాడు. ఈ విషయం తెలుగు కాదే, తెలంగాణ మాత్రమే, తెలుగు కాదు. తెలుగు అంటే ఆంధ్ర అయిపోయాయి. భూతత్వంలో కనుక చూడవలసి వస్తే ఎంఐఎం పార్టీ దుండగులు ఎంత మందిని కొట్టి హింసించి చంపి దిక్కు దివాణా లేకుండా పడేశారు. యాడవాడేసిండ్రో చెప్పు. ఓకే, కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోతే అడుగు. ఓల్డ్ సిటీలో పోలీస్ స్టేషన్ లేవా? కాంగ్రెస్ ఆడ ఓల్డ్ సిటీలో పరిపాలన ఏది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయొద్దు అంటుందా? 10 దాటినాక ఎవడైనా గొడవలు చేసే ఏదైనా అల్లరి చేస్తే షాపులని బంద్ చేపిస్తున్నాం. అది ఎక్కడైనా సరే, ఎక్కడైతే గొడవలు ఎక్కువ అవుతాయని ఓల్డ్ సిటీలో ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేస్తున్నాం. ఏడాపింటే నిజంగా ఎవడు ఎంఐఎం ఓని కొట్టిండో తీసుకురా, కాంగ్రెస్ వాడు వాని మీద చర్యలు తీసుకోకపోతే అడుగు. ఎందుకు బట్టగాల్చి మీదేసుడు? ఏదైనా ఆధారంతో డేటాతో మాట్లాడు, నీ మాటకి వ్యాలిడిటీ ఉంటుంది. బురద తాగుతా ఇక తుడుచుకో అంటే చెల్లదు, నీ వాల్యూ పోతుంది. ఇక్కడ 1,00,000 రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ, వాడి గురించి ఎవడు కొత్త? ఏం మాటనే అది పచ్చి అబద్ధం మిత్రులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహింగ్యాలు ఎవరంటే ఆ మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్కడ సివిల్ వారు, అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంటే, ఆ జాతుల మధ్య కొట్లాట అవుతుంటే వాళ్ళు భారతదేశంలో బతకడానికి బార్డర్ల నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు. ఓకే, అంటే వాళ్ళు హైదరాబాద్ అనేది బార్డర్ లో లేదు. ఓకే, అంటే ఫస్ట్ వాళ్ళు బార్డర్ నుంచి రావాలి. బార్డర్ నుంచి అంటే అటు వెస్ట్ బెంగాల్, అస్సాము, గిస్సాము, గడ్దిక్కే నుంచో రావాలి. ఓకే, అటు నుంచి వచ్చి ఈ హైదరాబాద్ నడిబొడ్డు దాకా రావాలి. ఓకే, ఇది మనకి వేరియస్ డేటా వాళ్ళు ఎక్స్పర్ట్ చెప్తున్న దాన్ని బట్టి భారతదేశంలో ఇంచుమించు 22,000 మంది రోహింగ్యాలు ఉన్నారు అని. కానీ వీళ్ళు అధికారికంగా బీజేపీ ప్రభుత్వం చెప్తుంది వాళ్ళ వెబ్సైట్లలో, గవర్నమెంట్ వెబ్సైట్లలో, ఏది 44,000 మంది ఉన్నారని భారతదేశంలో రోహింగ్యాలు. మరి 1,00,000 ఆడికెళ్ళి వచ్చింది.
పచ్చి డేటా తప్పు. ఓకే, రెండోది ఒకవేళ ఉన్నారు అనుకుందాం, ఆమె చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, వాళ్ళ దేశంలోకి ఎవడు రానిచ్చిండు? వాళ్ళు ఎలగొడతా అంటే ఆపుతున్నాడు? భారతదేశంలోకి యొక్క బార్డర్ సెక్యూరిటీ రాష్ట్ర స్థాయిలో ఉంటుందా, కేంద్ర స్థాయిలో ఉంటుందా? కేంద్రం కంట్రోల్ చేస్తుందా యొక్క ఇది బార్డర్ సెక్యూరిటీ? బిఎస్ఎఫ్ జవాన్లు రాష్ట్రం చెప్తుంటారా, మోడీ చెప్తుంటారా? ఆర్మీ మన కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటారా, కేంద్ర ప్రభుత్వం మోడీ చెప్తుంటారా? మేము వద్దంటున్నామా? ఒకవేళ నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, రోహింగ్యాలే అనుకుందాం, డేటా చూపెట్టు, వాళ్ళ ఆధార్ సంఖ్య చూపెట్టు, వాళ్ళది ఇంకోటి చూపెట్టి వీళ్ళు ఫలానా అని కరెక్ట్ డేటా చూపెట్టి ప్రజల ముందు పెట్టి ఆ డేటాని మేము కూడా ఆ డేటాని చూసి మేము కూడా ఇండిపెండెంట్ గా విశ్లేషించి ఓకే నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే ఎలాగొట్టు, ఎవడు ఆపుతున్నాడు? మేము ఆపుతాడు. ఐడియల్ గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఐక్యరాజ్య సమితి, ఇంకోటి హ్యూమన్ రైట్స్ కమిషన్లు, ఇంటర్నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ కోర్టులు మానవత్వాన్ని ప్రదర్శించి దానికి ఒక డీల్ చేయి, లేక వాళ్ళకు టైం ఇయ్యి, వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపెట్టు, అట్లా దానికి ఒక పద్ధతి ఉంటుంది. చెయ్యి, ఎవడాపుతున్నాడు ఇంటర్నేషనల్ చట్టాలు పాటిస్తూ? మేమేమైనా వద్దంటే అడుగు. నువ్వు డేటా ఉండదు, వాడు ఇక్కడోడే ఉంటాడు, ఇక్కడి ప్రాంతం వాడే ఉంటాడు, వాడి ఇక్కడే పుట్టినోడే ఉంటాడు, వాడు రోహింగ్యా కాదు, మన్ను కాదు, మశానం కాదు, రోహింగ్యా అని పేరు చెప్పి వాని ఓటు చెల్లకుండా చేయాలి. అట్లా 65 లక్షల మంది యొక్క బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ యొక్క రివిజన్ అని చెప్పి 65 లక్షల మంది యొక్క హిందువుల ఓట్లు చెల్లకుండా చేస్తున్నారు. బీజేపీకి ఎవరైతే ఓట్లు వేయారు అనిపిస్తే కాంగ్రెస్ కో ఆర్జేడీకో ఇంకో పార్టీకో ఓటేస్తే వాళ్ళ ఓట్లు చెల్లకుండా చేయడానికి రోహింగ్యాల పేరు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈడ కూడా అదే చేసే ప్రయత్నం చేస్తారు. రోహింగ్యాల పేరు చెప్పి యొక్క ఓల్డ్ సిటీలో కానీ ఇంకా మిగతా ప్రాంతాల్లో ఉన్న హైదరాబాద్ లో ఉన్న యొక్క హిందువుల ఓట్లు చెల్లకుండా, హిందువులు కానీ ముస్లింల ఓట్లు చెల్లకుండా చేయాలి. దానికి వాళ్ళ పేరు వాడుకుంటారు. లేకపోతే మీ దోపిడి నుంచి దృష్టి మరల్చడానికి హిందూ ముస్లిం అని చెప్పి దాన్ని హిందువులను కొట్టి ముస్లింలు కొట్టినని ప్రచారం చేసుకుంటా విచారణ చేయకుండా అట్లా వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఎంత గలీజ్గా ఉట్టిరు ఈ అంటే బ్రాహ్మణుడు అంటేనే అసహ్యం వచ్చినట్టు చేస్తున్నారు. దేనికొచ్చింది అంటే గల్లీలో సికింద్రాబాద్ లో పద్మారావు నగర్ లో ఆ గల్లీలో అరే గాడి తీరా అడ్డంగా రోడ్డుకి అడ్డంగా పెట్టినా ఉన్నదే గల్లీ సన్నగా ఉంది అంటే వాడు కమ్ జాతి వాళ్ళని తిట్టుకుంటూ కొడుతుంటే వీళ్ళు ఆత్మరక్షణ కోసం తిరిగి కొట్టిర్రు. మరి అప్పుడు నోరు తెలవలేదే. అరే నా తోటి హిందువుని కొడుతుంటే నేను ఎట్లా ఊరుకుంటా? నేను హిందువుల కోసం కొట్టినా నా మోడీ రక్తం కోసుకుంటాడు కదా, మరి శూద్ర బిడ్డని దళిత బిడ్డని కొడుతుంటే మరి నీ బాబా ఎందుకు నీకు రోషం రాలే? దొంగ 3.5-4 కోట్ల తెలంగాణ ప్రజలలో హిందూ కొట్టుకుంటున్నాడు, హిందూ ముస్లిం కొట్టుకుంటున్నాడు, ముస్లిం హిందూ కొట్టుకుంటున్నాడు. ఎవ్వడు కొట్టుకుంటలే నీ బీజేపీ హిందువులని ముస్లిం అందరినీ. మా శూద్రుల్ని ఆడ ఒరిజినల్ ముస్లిం ఏడున్నారా భారతదేశంలో? ఆ యొక్క ఏది ఉజ్బెకిస్తాన్ నుంచో పర్షియా నుంచో వచ్చిన ఎవడున్నారా? నీ బాధలు భరించలేక కన్వర్ట్ అయిన వాళ్ళే వాళ్ళు. ఎక్కువ మంది దళితులే ఇస్లాంలో కూడా కన్వర్ట్ అయింది భారతదేశంలో, క్రిస్టియన్లు కూడా కన్వర్ట్ అయింది దళితులే. లేదు అంటే కొంతమంది ఎస్టీల యొక్క గిరిజన ప్రాంతాల్లో. అంతకుమించి ఎక్కువ మంది ఎవడు కన్వర్ట్ అయ్యారు? బీసీలు ఎంతమంది కన్వర్ట్ అయ్యారు? కాబట్టి వాళ్ళు కూడా ఎందుకు కన్వర్ట్ అయ్యారు? వానికి ఊరికి దూరంగా పెడితే, వానికి మూతికి ముంత ముడ్డికి చీపురు ఇస్తే, దేవదాసిగా చేపిస్తే నీ బాధలు భరించలేక కన్వర్ట్ అయ్యారు వాళ్ళు, రక్షణ దొరుకుతుందని. ఏం మాట్లాడుతున్నావు? ఈ గొంతు ఆ యొక్క కమ్ జాతి వాళ్ళని తిట్టినప్పుడు, ఆయన కొట్టినప్పుడు వచ్చుంటే అప్పుడు నీకు హిందువుల మీద ప్రేమ ఉందని మేము అనుకుంటున్నాం. ఆర్య బనియాలు ఆర్య బ్రాహ్మణుల మీద తప్ప మీ ఒక్క హిందూ మీద మీకు ప్రేమ లేదు. ఎందుకు అసహ్యంగా ఉంది? మేము పెట్టినామా ఆ పేరు మార్వాడి అని? మేము పెట్టినామా? మార్వాడిని మార్వాడి అంటారు. రాజస్థాన్ నుంచి వచ్చిన వ్యాపారం చేసుకుంటారు. మార్వాడి అనకపోతే ఏమంటారు? అది మార్వాడి గల్లీ అంటారు. బేగం బజార్ని ఏమంటారు? బడిచౌడిని సుల్తాన్ బజార్ని ఏమో గుజరాతీ గల్లీ అంటారు. ఆ యొక్క బేగం బజార్ని అఫ్జల్గంజ్ దగ్గర ఓల్డ్ సిటీకి కొంచెం బయట దాన్ని ఏమంటారు? అది మార్వాడి గల్లే, మార్వాడి షాపే, మార్వాడి యొక్క ఇది వ్యాపారందే అంటారు. బేగం బజార్ని ఏమంటారు? లేదా నువ్వు రోహింగ్యాలని 65 లక్షల మంది యొక్క ఓటర్లని నువ్వు ఇచ్చిన ఓటర్ ఐడీలని చెల్లకుండా చేస్తే వాళ్ళకి ఆధార్ సంఖ్య లేదా?
వాళ్ళు హిందువులు కాదా? రాహుల్ గాంధీ ఛాయ్ తాగుతున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి లేదా, ఆధార్ సంఖ్య లేదా? మరి ఎందుకు చెల్లకుండా చేసినావు? మళ్ళా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ దాంట్లో ఆధార్ సంఖ్యను పరిగణలోకి తీసుకోరంట. ఎవడాపుతున్నాడే ఓటింగ్ కి ఆధార్ సంఖ్యను లింక్ చేయంగా ఓడాపుతున్నాడు. డేటాను ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందు పెట్టంగా ఓడాపుతున్నాడు. కాంగ్రెస్ ఓడాపుతుండా, కమ్యూనిస్ట్ ఓడాపుతుండా, లెఫ్టిస్ట్ ఓడాపుతుండా, ఎవడాపుతున్నాడు? నీ ఆర్య బనియాలు ఆర్య బాపనోళ్ళు తప్ప ఎవడాపుతున్నాడు? బీజేపీ ఆలోచన తప్ప. డేటా ఇరా అంటే నో డేటా అవైలబుల్ అంటాడు ఎప్పుడు అడిగినా. కాంగ్రెస్ అని ఉంటే వాడు ఆర్టీఐ చట్టం మీద, సమాచార హక్కు చట్టం మీద కదనే. ట్రాన్స్పరెంట్ ఉండాలి కదా ప్రభుత్వంలో ఏం జరుగుతుందని ప్రజలకు తెలవడానికి కోసం తెచ్చింది సమాచార హక్కు చట్టం. ఒక అప్లికేషన్ పెట్టుకుంటే డేటా ఇస్తున్నాడు కదా వాడు. అది చెల్లకుండా చేస్తుంది ఒకట్రా. మొన్నటికి మొన్న బీహార్ది అది అక్కడ ఓటర్స్ లిస్ట్ది డ్రాఫ్ట్ డేటా అది రీడ్ చేయడానికి అనుకూలంగా ఉంటే తీసేసి ఫోటో తీసి పెట్టిర్రు. అది కూడా క్వాలిటీ లేని ఫోటో. అంటే దాన్ని రీడ్ చేయకుండా చేసిర్రు. డేటాని రీడ్ చేయాలంటే 6 నెలలు ఏడాది పడుతుంది. ఎందుకు చేసినావు? మొన్న ఈ రాహుల్ గాంధీ కొట్లాడడం స్టార్ట్ అయినాక అది రీడబుల్ డేటా ఉండే. మనం ఆ డేటాను తీసుకొని అనలైజ్ చేయొచ్చు ఈజీగా. ఇన్స్టెంట్ గా చేంజ్ చేసిర్రు. అంటే అది అన్ని 65 లక్షల మంది డేటాని నువ్వు అనలైజ్ చేయాలంటే 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళ లోపల పుణ్యకాలం అయిపోతుంది. అంటే చేయొద్దు మనం డేటా. అంటే వాడు దొంగలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియవద్దు. ఇది నీ బతుకు. దాని గురించి మాట్లాడు. దొంగ ఏమన్నాడు లెఫ్టిస్ట్? ఏమన్నాడు? వానికి ఏమన్నాడు? నీ భారతదేశంలో సొమ్మంతా నాకు తెచ్చి ఇమ్మన్నా. అది సంజయ్ అక్కనో, విమల్ అక్కనో, తెలంగాణ శ్యామో, ఇంకో ఆయన చెప్పినాడు. వాడు ప్రాణం లెక్క అయ్యాక అడవిలో తిండి దొరుకుతుందో లేక అనుకుంటా ఈ మెల్లగా చెప్తే ప్రజాస్వామికబద్ధంగా అంబేద్కర్ గారు, లేకపోతే గాంధీ గారు, నెహ్రూ గారు, మిగతా మహనీయులు చెప్పినట్టు ప్రజాస్వామిక పద్ధతిలో చేస్తే వీళ్ళు వినేటట్టు లేరు, మననే కాసుకుంటారు అని చెప్పి వాడు ఆయుధం పట్టుకొని వాడి ప్రాణం లెక్క అయ్యాక అడవిలో ఎప్పుడు తిండి దొరుకుతుందో ఎడదోస్తామో తెలియకుండా వాడు కొట్లాడుతుంటే వాడేమన్నా కోట్లు సంపాదించుకుంటున్నాడు. మీ లెక్క ఆర్య బనియాల లెక్క, ఆర్య బ్రాహ్మణ లెక్క, లేకపోతే మొత్తం దేశంలో వ్యాపారాన్ని చంపేసి అదాని ప్రపంచంలో 2వ ధనవంతుడు అయినట్టు ఏ లెఫ్టిస్ట్ అయిండే? ఏ లెఫ్టిస్ట్ దగ్గర ఒక 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి చెప్పి ఆడ వెస్ట్ బెంగాల్లో కానీ ఆడ కేరళలో కానీ కనీసం ఒక ఏమంటారు అందరు నార్మల్ గా పీపుల్ పోయినట్టే పోతారు. ఏడబడితే రోడ్డు మీద వాటిలలో ఛాయ్ తాగుతారు. అసలు వీళ్ళు నాయకులు అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉండే కదా, మన యొక్క ఆయన పేరు మర్చిపోతున్నా. మన ఇంటర్వ్యూ చేసింది చూడు, అదే ఇల్లందు ఆయన పేరు ఏదో ఉంది. సో వాళ్ళు ఎట్లున్నారే? సైకిల్ మీద దోతి కట్టుకొని సైకిల్ మీద పోతారు. ఏ లెఫ్టిస్ట్ దగ్గర కోట్లు మునిగిపోతున్నాయి చెప్పు నాకు. వాళ్ళు ఇదంతా మనదిరా, మీరు దోసుకోవద్దని కొట్లాడుతున్నారు తప్ప నాకు ఈమని ఏ లెఫ్టిస్ట్ అడుగుతలేడు. నాకు ఇస్తానో వద్దనేటోళ్ళే ఉన్నారు. వాళ్ళని కూడా తిడుతున్నారు. ఇవాళ దేశంలో ఏది ప్రశ్నించేటోడు లెఫ్టిస్ట్ లేకపోతే ప్రశ్నించేటోడే లేడు భారతదేశంలో కదా. వాళ్ళకి ఈ ఓట్ల రాజకీయంలో ఈ పైసల రాజకీయం చేసిండు. ఈ యొక్క మొత్తం దేశాన్ని యొక్క ఎలక్షన్స్ ప్రాసెస్ డిఫరెంట్ చేసినాక వాళ్ళు పాపం గెలవలేకపోతారు. ఈ పైసల దాడిని తట్టుకోలేక. కానీ వాళ్ళ దగ్గర పైసలు ఉంటే వాళ్ళు కూడా ఖర్చు పెట్టి గెలిచేవాళ్ళు కదా. వాళ్ళకి ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడకపోతే వాళ్ళ నోర్లు కూడా మూతపడితే ఇలా భారతదేశంలో ప్రశ్నించేటోడు మీ దోపిడిని అంటే ఎవడు ప్రశ్నించేటోడు ఉండొద్దా? మీరు దోసుకుంటూనే ఉంటే మేము చూసుకుంటే కూర్చోవాలన్నా? మేము కట్టాం ట్యాక్సులు ఏం బిక్తారు బిక్కుర్రి దొంగ. సెంటర్ లో స్ట్రాంగ్ గా ఉంటే దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. కాంగ్రెస్ ని తరిమి కొట్టి బయటికి వెళ్ళిపోయే టైం వచ్చింది. కాబట్టి యాడొచ్చింది నువ్వు ఇట్లనే అన్నారు. కేసీఆర్ కూడా ఇట్లనే అన్నాడు. కాంగ్రెస్ యాడుంది అన్నాడు. 7 సీట్లు ఉన్నటువంటి ఎంఐఎం ని చేసిండు. కాంగ్రెస్ వాడు కట్టినటువంటి నాగార్జున సాగర్ ఉన్న రోజులు, కాంగ్రెస్ వాడు కట్టిన బాక్రానంగల్ ఉన్న రోజులు, కాంగ్రెస్ వాడు కట్టినటువంటి ఐఐటీలు ఉన్న రోజులు, కాంగ్రెస్ వాడు స్వతంత్ర భారతాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, వాడు కట్టినవి ఉన్న రోజులు, గ్రామ పంచాయతీలు ఉన్న రోజులు. ఓకే, కాంగ్రెస్ ఆడిపోదు ప్రజల గుండెల్లో. ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నాడు ఎవడు కాంగ్రెస్ చేసింది మర్చిపోడు. ఓకే, గుడిసెల్లో ఉండడానికి పక్కాయిలు కట్టించింది. కాబట్టి కాంగ్రెస్ యాడుంటది? ప్రజల గుండెల్లో ఉంటది. ఓకే, నువ్వు కాంగ్రెస్ నాయకులను బెదిరించో సిబిఐ ఈడీ అని తీసుకుంటా కావచ్చు, అని ప్రభుత్వానికి గులపడుకోవచ్చు. ప్రభుత్వంలో లేకపోయినంత మాత్రమే కాంగ్రెస్ లేదని కాదు. అర్థమైందా? కాబట్టి కాంగ్రెస్ ప్రజల గుండెల్లో ఉంటది, ఎల్లకాలం ఉంటది. ఓకే, ఉన్నప్పుడు ఇప్పుడు సింపుల్ ఉన్నదా లేదా అని చెప్పడానికి ఒకటే సింపుల్. ఓకే,
కేసీఆర్ గారు కాంగ్రెస్ ఉండకూడదు, ఆయన కూడా పెట్టుబడి దాని మెంటాలిటీ ఉన్నాడు కాబట్టి ఏది ఆయన ఒక 72,000 కేసీఆర్ షేర్లో పెట్టినప్పుడు 72,000 రాష్ట్ర అప్పు ఉంటే దాన్ని 7 లక్షల కోట్లు చేసిన ఘనత కేసీఆర్ గారిది దోసుకోవడానికి. సో భూములు కబ్జా పెట్టిండు, సంపద దోసుకున్నాడు, మొత్తం ఎందుకు పనికి రాకుండా చేస్తే మళ్ళీ ఇలా కాంగ్రెస్ వచ్చింది. ఓకే, కాబట్టి నువ్వు 2014లో నువ్వు అధికారం వచ్చే నాటికి దాదాపు 15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. నీ బీజేపీకి ఎవ్వడు ఓటేయలే. ఏం చేసినావు? సిబిఐ ఈడీ అనేది ఒకటి పట్టుకొని కాంగ్రెస్ లో వాడు అధికారం ఉన్నప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు తిన్నదాన్ని బూచి ఎదుగుపెట్టి లోపలేస్తా అని బెదిరించి ఇలా నీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ కరప్షన్ చేసిండని అన్నావు కదా, మరి వాడిని నువ్వెందుకు తీసుకుంటున్నావు? తప్పు చేసినోని శిక్ష ఇవ్వాలి, కానీ వాడిని నీ పార్టీలు ఎందుకు చేసుకుంటున్నావు? ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా అని కాంగ్రెస్ లో మధ్యప్రదేశ్ లో నంబర్ 2 పొజిషన్ లో ఉండే కమల్నాథ్ తర్వాత. వాడు కరప్షన్ చేసిండు అన్నావు. కరప్షన్ చేసిన నువ్వేం తీసుకుంటున్నావు? తృణమూల్ కాంగ్రెస్ లో మొత్తం 32 మంది ఎంపీలు ఉంటే 32, 36, సో అందులో సగం మంది ఇలా బీజేపీలు ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళని సిబిఐ నోటీస్ పంపించి లోపలేస్తా అంటే భయపడ్డారు. సో ఇప్పుడు కరెక్ట్ ఎన్నికల ముందు మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చినావు అజిత్ పవార్, తర్వాత ఈ శివసేనని చీల్చినావు వీడు షిండే గాని. ఓకే, సో వాడు కరప్షన్ చేసిండని వాడిని లోపలేస్తాను బెదిరిస్తే ఆదర్శ్ స్కామ్ ఇంకో స్కామ్ అంటే వాడు భయపడి నీ దానిలో జాయిన్. అంటే దొంగని ఒకవేళ నువ్వు చెప్పిన కరెక్ట్ అయితే దొంగని శిక్షించాలి, కానీ ఆ దొంగని తీసుకొచ్చి నీ పార్టీలు ఎందుకు జాయిన్ చేసుకుంటావు? అర్థమైందా? ఇప్పుడు వాడు గాలి జనార్దన్ రెడ్డి వాడి బిడ్డకి పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండు, దేశంలో ఉన్నటువంటి భూగనులన్నీ దోసుకున్నాడు వాడు. వాడిని కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెడితే మరి నువ్వెందుకు బీజేపీ జాయిన్ చేసుకున్నావు? మాది కరప్షన్ లేదు పార్టీ, మాది ఇంకో పార్టీ, మాది పవిత్ర పార్టీ అన్నప్పుడు వాడిని నువ్వెందుకు జాయిన్ చేసుకున్నావు? అంటే నేను చెప్తున్నా అంటే ఈ కాంగ్రెస్ ఉండకూడదన్న ప్రయత్నంలో, ప్రతిపక్షం ఉండకూడదు, ఎల్లకాలం నేనే పరిపాలించాలన్న ప్రయత్నంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని 2014లో వీడు తీసుకున్నాడు కేసీఆర్, 2019లో తీసుకున్నాడు, ఒక 6 నెలల ముందస్తు ఎన్నికలకు పోయిండు. ఇన్ని చేసి ఒక ఓల్డ్ సిటీకి పరిమితమైన 6-7 సీట్లు ఉన్న ఎంఐఎంని ప్రతిపక్ష పార్టీ చేసిండు. కాంగ్రెస్ కి ప్రజలు 30 నుంచి 40% ఓట్లేసి 21 సీట్లు ఇస్తే అలాకెళ్ళి 13 మందిని తీసుకున్నాడు. ఫస్ట్ టైం అదే చేసిండు, సెకండ్ టైం చేసిండు. మరి అట్లాంటి పార్టీ ఇలా మరి 60-70 సీట్లతోటి ఇలా గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేసింది? లేదు కదా కాంగ్రెస్. అంటే నేనేమంటున్నా, నువ్వు లేదు అంటే లేకుండా పోదు. ఎస్, నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటావు కావచ్చు, ఎంపీలను తీసుకుంటావు కావచ్చు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడగొడతావు కావచ్చు, కానీ కాంగ్రెస్ చేసిన మంచి పనులు ప్రజల హృదయాల్లో ఉంటాయి. వాడు మీకు అమ్ముడు పోయినాడో భయపడి పోయినాడో వాడు పోతే వాడి స్థానంలో ఇంకొని ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ ఉంటది. ఎందుకంటే అది పోలేదు, ప్రజల హృదయాల్లో ఉంది కాబట్టి వాడు చేసిన పనులు పోవవి. ఓకే, ఆ ఇందిరామ్మ ఇల్లు తీసుకున్నావా అవి మర్చిపోదు, ఆ కృతజ్ఞత మర్చిపోదు. కాబట్టి కాంగ్రెస్ కోటేస్తుంది. ఎవరిని ఉమ్మని చెక్క నిలబెట్టినా కాంగ్రెస్ తరఫున మళ్ళీ వస్తుంది. కాబట్టి నువ్వు అధికారం నుండి దుర్వినియోగం చేసి దుష్ప్రచారం చేసిన రోజు లేదు అని నువ్వు ఒక భ్రమను కలిగించే ప్రయత్నం చేస్తున్నావు. కానీ కాంగ్రెస్ ప్రజల హృదయాలు ఎల్లప్పుడూ ఉంటుంది. తప్పకుండా నీ ఇన్ఫ్లుయెన్స్ కి వ్యతిరేకంగా కొట్లాడి ఇవాళ నువ్వు లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడవు. ఎవరైతే లేరో వాళ్ళ గురించి మాట్లాడతావా? కాంగ్రెస్ గురించి నువ్వు పదే మాట్లాడుతున్నావు, బురద వెళ్తున్నావు అంటే నీ అంతరాత్మకు తెలుసు కాంగ్రెస్ బలంగా ఉంది అని. అర్థమైందా? సింపుల్. మరి లేని కాంగ్రెస్ కి 100 ఎంపీ సీట్లు ఏడకెళ్ళి వచ్చినాయి, ఆకాంక్ష దగ్గర వచ్చినాయా? నువ్వు లేదు అని ఇంత దుష్ప్రచారం చేసినా 2 సీట్లున్న బీజేపీ ఇలా అధికారానికి వచ్చినప్పుడు మరి 70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఇలా 100 సీట్లు ఎంపీ సీట్లున్న కాంగ్రెస్ లేకుండా పోతుందా? నువ్వు లేదు అంటే నువ్వు మాట్లాడే మాటలుకి అర్థం ఉండాలి. బురద తల్లినంత మాత్రాన ప్రజలు ఎడ్డోళ్ళు కాదు, వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. కామన్ సెన్స్ వాడే. ఓకే, శాత కాకపోతే నాకు మాట్లాడకు, నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడకు. ఎవరు రాలే, ఎవరు రెచ్చగొడుతున్నారు? బీజేపీ కొడుకులు తప్ప ఎవ్వడు మతాన్ని వాడుకొని మతం పేరు మీద ఓట్లేమని ఎవ్వడు అడుగుతలేడు. మేము ఇది కట్టినాం, ఇది చేసినాం, అభివృద్ధి చేసినాం, దాన్ని చూసి మీకు కరెక్ట్ అనిపిస్తే మీకు ఏదైనా లాభం అయితే ఓటేయమంటున్నాం. కానీ ఎక్కడ నాకు మతం పేరు మీద ఓటేయమని కాంగ్రెస్ ఏనాడు అడగదు. అన్ని మతాల వారికి కావాల్సిన వాళ్ళ అవసరాలు తీర్చడమే కాంగ్రెస్ చేస్తుంది. ఓకే, దాన్ని సెక్యులర్ అంటే గదే అర్థం. సెక్యులర్ అంటే బూతు కాదు. నువ్వు ఎవరికి చేసింది ఏం లేదు. నువ్వు ఎక్కువ నష్టం చేసింది బీజేపీ వాళ్ళు హిందువులకే. ఎందుకంటే మెజారిటీ హిందువులే ఉన్నప్పుడు, మెజారిటీ సంపద హిందువులదే అయినప్పుడు, మెజారిటీ ట్యాక్సులు కడుతుంది హిందువులే అయినప్పుడు ఎక్కువ నష్టం చేస్తుంది బీజేపీ వాళ్ళు హిందువులకే.
కాదు అయితే డేటా చెప్పండి. 2014 కంటే ముందు హిందువుల యొక్క సంపద ఎంత ఉండే, హిందువులు ఎట్లా బతికిర్రు, వాళ్ళు కొనుక్కొని వాళ్ళకి సంపాదించి సంపాదనకి కొనుక్కుంటే వచ్చేదా, ఇవాళ మంచిగా ఉందా, 2014 కంటే ముందు మంచిగా ఉందా చూడండి. కాంగ్రెస్ వాడు యొక్క ఏది ₹3.50 పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ తీసుకుంటే, నువ్వు హిందువుల కోసమే పుట్టిన అవతార పురుషుడు అమ్మ గుట్టని వాడు వచ్చినాక అయోనిజుడు వచ్చినాక ₹33 తీసుకుంటావు, 10 రెట్లు పెంచినావు, 1000% పెంచినావు. అదే పెట్రోల్ మీద కాంగ్రెస్ వాడు ₹9 తీసుకుంటే నువ్వు దాన్ని ₹33 చేసినావు, 300% పెంచినావు, 3 రెట్ల పైన పెంచినావు. మళ్ళీ నువ్వు వచ్చేసి నేను హిందువుల కోసమే పుట్టినా అంటే ఎవరి చెవులో తామర పూలు పెడతావు, ఎన్ని రోజులు పెడతావు? నువ్వు ఏమన్నా చేస్తే నీ వల్ల ఉత్తర భారతదేశానికి చెందిన ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు తప్ప ఈ మిగతా అందరూ నాశనం అయిపోయారు ఈ యొక్క బీజేపీ పాలనలో. ఓకే, తెలంగాణలో ఉన్న ఈ వైశ్యులకు సంబంధించిన వ్యాపారాలు కూడా సంకనాకిస్తున్నారు ఈ ఆర్య బనియాలు, మార్వాడీలు. మేమేం చెప్తలేము, డేటా చెప్తుంది. కొంచెం బుర్ర ఉపయోగించుకోండి. మన చుట్టుపక్కల మనం రెచ్చగొట్టేవాళ్ళు బుర్ర ఉపయోగించండి, ఉపయోగిస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. లేకపోతే మాకు చెప్పొస్తుందా? లేకపోతే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేము, మేము ప్రజల ముందు వచ్చి మాట్లాడలేము. పిల్లలకి చెప్పాల్సిన మన్ కీ బాత్లేమో మాకు చెప్తాడు, జనాలకి చెప్పాల్సిన జన్ కీ బాత్లేమో అదానికి అంబానికి చెప్పుకుంటున్నాడు. కూలగొడతాం, రేపు కూలగొడతాం. చార్మినార్ పక్కకు ఉన్నది కదా, చార్మినార్ అందం పోతున్నది, చారిత్రక కట్టడము, దానికి ఒక ప్రాశస్త్యం ఉంది, దాని పక్కకి ఎందుకు వేరే దగ్గర కట్టుకోవాలని కూలగొడతాం. రోడ్డు మధ్యలో మసీదు నగులు కొడతాం, చర్చు నగులు కొడతాం, గుడి నగులు కొడతాం. ఎవడు పడితే వాడు వచ్చి ఎడబడతాడు గుడి పెడితే, రోడ్డు మీద దుమ్ము పడితే అమ్మవారి మీద దుమ్ము పడితే, లేకపోతే ఆ యొక్క దర్గా రిలేటెడ్ దుమ్ము పడితే ఎవడన్నా ఉంచితే అది అదేం భక్తిరా? ఒక దేవుడు దేవత అంటే అదొక పవిత్రత కదా. వాడు బైబిల్ సంకలం పెట్టుకొని బాత్రూంలోకి పోతే అదేం పవిత్రత? అంటే దేవుడు బాత్రూంలో దాకా ఉంటారా?